ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం తేదీ జూన్ 16, 2025. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనములు. నేనిప్పుడే పానార్పముగా పోయపడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఆమేన్. సైనికులు ముసలితనంలో తమ ఇళ్లకు తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికి ఉన్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెప్తూ ఉంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లో నుంచి నడిపించిన తీరు గురించి చెప్పుకుంటాం. ధవల వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి, ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు కదా. మరి నీ సంగతి ఏంటి? దుఃఖమంటే ఏంటో తెలియని పరిశుద్ధుడికో అని నీ వైపు ఎవరైనా చెయ్యెత్తి చూపించడం నీకు ఇష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరి అవుతావు. పోరాటంలో పాల్గొనాలి, ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది కనుక. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టర్ అడిగాడు, నీకు గాయం ఎక్కడైంది? ఆ సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన అని. తన శరీరంపై గాయం ఉన్న మాటే మర్చిపోయాడు అతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిన చోటే గుర్తుంది, తన గెలిపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహనాదం చేద్దాం. నీ పని సంపూర్ణం చేయి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేదే. ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు. దేవుడు నీ దగ్గర పథకాలు, డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చల్ని చూస్తాడు. సేవలో తనకు సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప ఇతర అలంకారాలు ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, ఈరోజు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.